కీర్తనల గ్రంథము 94వ కీర్తన 22వ వచనము. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము జీవితంలో శత్రువులు, సమస్యలు, అన్యాయం, నిరాశలు చుట్టుముట్టినప్పుడు మనుషుల సాయం పరిమితమే, కానీ యెహోవా మనకు ఎత్తైన కోట, శత్రువు చేరలేని సురక్షిత స్థలం, ఆశ్రయదుర్గము. ఆయనే ఎప్పటికీ కూలిపోని రక్షణ. దేవుని ఆశ్రయించిన వారు పరిస్థితుల వల్ల ఓడిపోరు. ఎందుకంటే వారి రక్షణ వారి బలంలో కాదు, దేవుని శక్తిలో ఉంది. కష్టకాలంలో దేవుడు మనకు దాగుకునే స్థలం, భయకాలంలో ధైర్యం, పోరాట కాలంలో విజయము ఇస్తాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. మాకు ఎత్తైన కోటగా, మాకు ఆశ్రయదుర్గముగా మీరు మాకు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీరే మాకు సురక్షితమైన స్థలముగా, ఆశ్రయ దుర్గముగా, కూలిపోని రక్షణగా ప్రభువా మీరు మాకు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి ఎత్తైన కోటగా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపాక్షేమములను అనుగ్రహించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు మహిమ పొందండి. మీ నామమునికే మహిమ చెల్లిస్తూ, మీకే స్తుతులు చెల్లిస్తూ, యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.